శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిషాలయం వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు #1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. వీరి మొబైల్ నెంబర్ 7386242425. ఒకసారి నమ్మకంతో కాల్ ట్రై చేసి చూడండి. ప్రతిదీ ఫోన్ ద్వారా పూజల ద్వారానే నేరుగా వెళ్లాల్సిన పని లేదు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్న #1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగాలు జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్త కోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరేనాతో షేర్ చేసుకుంటారు. అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానుట విత్ ఆర్ టిప్స్. ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఈరోజు వీడియో ఏంటి అంటే గనక, శనివారం రోజు శ్రీవారికి ఇది మొక్కితే చాలు సొంతిల్లు మీ సొంతమవుతుంది. నెల తిరిగేలోపు అప్పులన్నీ తీరిపోతాయి. సంవత్సరం తిరిగేలోపు మీ సొంతింట్లోకి మీరు అడుగు పెడతారు. మీరు సొంతిల్లు కడతారు. మీ సొంతింటి కల నెరవేరుతుంది. మీ సొంతింట్లో మీరు గుండెల మీద చెయ్యి వేసుకుని హాయిగా ప్రశాంతంగా పడుకుంటారు. మీ సొంతింట్లో మీ నట్టింట్లో కూర్చొని కడుపు నిండా ప్రశాంతంగా భోంచేస్తారు. అలాంటి స్థితి వస్తుంది. 7 కొండల వాడు వెంకటేశ్వర స్వామి, ఒడ్డి కాసుల వాడు శ్రీవారికి ఇది ఒక్కటి మొక్కితే చాలు. ఆయన అనుగ్రహం మామూలుగా ఉండదు. ఎందుకనంటే చాలా మందికి సొంతింటి కల తీరాలి అంటే అది ఒక యోగం రాసి పెట్టు ఉంటేనే, మన తలరాతులో ఉంటేనే. అందరికీ కూడా సొంతిల్లు అన్నది ప్రాప్తించదు. మన జాతకంలో దోషాలు ఉన్నా, మన జన్మ జాతకంలో దోషాలు ఉన్నా, గ్రహస్థితులు అనుకూలించకపోయినా, మనకు డబ్బు ఉన్నా, స్థలం ఉన్నా కూడా సొంతిల్లు కట్టలేక, సొంతిల్లు కట్టాలి అనే పాటికి ఏదో ఒక అడ్డంకులు, అవాంతరాలు, అవరోధాలు ఎదురయ్యి ఆగిపోతూనే ఉంటుంది. జన్మలో ఇల్లు కట్టలేరు, డబ్బు ఉంటుంది, స్థలం కూడా ఉంటుంది. అలా కొంతమంది ఉంటారు. వాళ్ళు ఇలా మొక్కుకోవచ్చు. ఇంకో కొంతమంది చాలీ జీతాలే ఉన్నాయి, మేము ఎలా ఇల్లు కట్టాలి, మా జీవితానికి ఒక కళ ఉంది, ఒక సొంతింటి కళ, ఆ సొంతింట్లోకి మేము అడుగు పెడితే చాలు, సొంతింటి కళ మాకు తీరితే చాలు అని కొంతమంది. మాకు అప్పులు ఎక్కువ ఉన్నాయి, మాకు అప్పులు తీరిపోయి సొంతింటి యోగం కలిగితే చాలని కొంతమంది. ఇలా ఎవరైతే ఏంటి సొంతింట్లోకి అడుగు పెట్టాలంటే కూడా అదృష్టం ఉండాలి, రాసి పెట్టి ఉండాలి. మనకు ఇల్లు కానీ, భూమి కానీ, స్త్రీ కానీ రాతలో ఉంటేనే మనకు సొంతమవుతుంది. మన రాతలో లేని స్త్రీ ఎంత ప్రయత్నించినా, రాతలో లేని భూమి, మట్టి ఎంత ప్రయత్నించినా మన సొంతం కాదు. ఇల్లు కూడా అంతే. అలాంటి సొంతింటి కల నెరవేరాలి, సొంతింటి యోగం కలగాలి అని అంటే గనక శనివారం రోజు నమ్మకంతో స్వామివారికి ఇది ఒక్కటి మొక్కుకోండి. మొక్కుకున్నారంటే ఇంకా మీకు సొంతింట్లోకి మీరు అడుగు పెట్టేసినట్టే. మీరు నమ్మకంతో కోరుకోండి. 2027వ సంవత్సరానికి నేను నా ఇంట్లో, నా సొంతింట్లో అడుగు పెడుతున్నాను, ఇదంతా నీ దయ్యే తండ్రి, దానికి నేను కృతజ్ఞుడిని అని ముందుగానే స్వామివారికి చెప్పేసి ఈ మొక్కుకోవటం మొదలు పెట్టండి. అంటే నేను ఇవ్వకనే తను నా మీద ఇంత నమ్మకం పెట్టాడు, తీరిపోయింది, ఇంత నమ్మకంతో ఉన్నాడు, ఇప్పుడు నేను ఈ కోరిక తీర్చకపోతే నా మాట పోతుందని స్వామివారు మీ కోరిక తీర్చేస్తారు. ఇక మీకు అప్పులు ఉంటే అప్పులు తీరడానికి దారులు చూపిస్తాడు, సంపాదన పెంచడానికి దారులు చూపిస్తాడు, మీరు సొంతిల్లు కట్టుకోవటానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిస్తాడు, కావాల్సిన డబ్బు ఏర్పాటు చేస్తాడు. మీ జీవితంలో ఏం కష్టం ఉన్నా, కన్నీళ్లు ఉన్నా, బాధలు ఉన్నా, ఏమున్నా తొలగించేస్తాడు. 7 కొండల వాడు అంటేనే ఆపద్ బాంధవుడు, అనాథ రక్షకుడు, పిలిస్తే పలికే కలియుగ ప్రత్యక్ష దైవం, కోరిన కోరికలు తీర్చే బంగారు తండ్రి, వడ్డీ కాసులవాడు. ఇలా మనము ఎన్ని విధాలుగా పిలుచుకుంటామండి. స్వామివారిని మనస్ఫూర్తిగా తలుచుకోండి. స్వామివారికి నమ్మకంతో ఇది మొక్కుకోండి. ఖచ్చితంగా సంవత్సరం తిరిగే లోపు మీ కొత్తింట్లో మీరు అడుగు పెడతారు, మీ సొంతింట్లో మీరు అడుగు పెడతారు. అలాంటి ఒక అద్భుతమైన యోగాన్ని కల్పిస్తుంది ఈ ఒక్క శనివారం చేసేటటువంటి ఈ ఒక్క మొక్కుబడి. ఏం చేయాలి మీరు అంటే గనక, ఇక్కడ స్వామివారికి నా సొంతింటి కళ తీరిపోతే నీకు ఒక ఇంటిని సమర్పిస్తాను స్వామి అని మొక్కుకోండి. అది ఏమిల్లు, వెండితో చేయించిన చిన్న ఇంటి ప్రతిమ, ఇంటి రూపు, మీకు 5 గ్రామ్స్ 10 గ్రామ్స్ వెండితో చేయించుకోండి. చిన్నది సరే, ఈ రేట్లలో మేము వెండిది కూడా కొనలేమండి అనేవాళ్ళు మట్టి కుండలు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంటి షేప్ ఉన్న ఇంటి బొమ్మని చేయించుకోండి, ఇంటి రూపును చేయించి తీసుకురండి. శనివారం రోజు మీ ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఫోటో కానీ విగ్రహం ఉంటే చక్కగా అలంకరించి ధూపము, దీపము, నైవేద్యము అన్ని సమర్పించుకోండి. ఈ ఇల్లు ఏదైతే ఉందో, ఇంటి ప్రతిమ ఏదైతే ఉందో, వెండిది కానీ మట్టిది కానీ, పసుపు కుంకుమ పెట్టండి, పువ్వులు పెట్టండి, అగరవత్తులు ధూపం వెలిగించండి. ఆ తర్వాత 5 గుప్పెళ్ళు బియ్యం పిండి, బెల్లం కొద్దిగా పాలతో కలిపి ఒక ముద్దలా చేసే
ప్రమిద చేయండి, పిండి ప్రమిద. అందులో నెయ్యి వేసి ఒత్తి వేసి ఆ ఇంటి ప్రతిమ ఏదైతే ఉందో దాని ముందు దీపం వెలిగించండి. వెలిగించి స్వామివారికి సంకల్పం చెప్పుకోండి. నా సొంతింటి కల తీర్చు స్వామి, నా సొంతింట్లోకి నేను అడుగు పెట్టాలి అని స్వామివారికి మీ కోరిక చెప్పుకొని ఇక్కడ వెంకటేశ్వర స్వామి నామాన్ని 108 సార్లు చెప్పుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఇది శనివారం రోజు చెయ్యాలి మీరు. ఇది శనివారం రోజు మొదలు పెట్టాలి మీరు. ఇలా ప్రతి శనివారము కూడా మీ సొంతింటి కల కోరిక తీరే వరకు, ఆ ఇల్లు మీకు అనుగ్రహం కలిగే వరకు ప్రతి శనివారం రోజు కూడా ఇలా పిండి ప్రమిద ఆ ఇంటి రూపు ఏదైతే ఉందో, ఇంటి ప్రతిమ ఏదైతే ఉందో దాని ముందు పిండి దీపం వెలిగించి స్వామివారిని వేడుకోండి. ప్రతి శనివారము 108 సార్లు స్వామివారి నామాన్ని చెప్పుకోండి. ఇలా చేశారు అంటే మీ అప్పులు తీరిపోతాయి, ఆర్థిక ఇబ్బందులు తొలుగుతాయి, దరిద్రం తొలగిపోతుంది, సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి కటాక్షం మీకుంటుంది. మీరు సొంతింట్లోకి అడుగు పెట్టడానికి, మీ సొంతింటి కల తీరడానికి ఏవైతే అడ్డుపడుతూ ఉన్నాయో అవన్నీ కూడా అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఎంత చకచక మీరు ఇల్లు కట్టడం పూర్తి చేస్తారు అంటే అలా చేస్తారు. ఆ తర్వాత మీ కోరిక తీరింది. మీరు ఏం చెయ్యాలి? ఈ వెండి ఇంటి ప్రతిమ ఏదైతే ఉందో వెంకటేశ్వర తిరుమలకు వెళ్ళినప్పుడు స్వామివారి హుండీలో వేసేయండి. ఇక ఈ మట్టి ఇల్లు చేయించామండి, మేము ఎలా వేయగలము అంటే మీకు దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి తీసుకువెళ్ళండి. ఆ ప్రాంగణ ఏదైతే ఉందో ఆ ప్రాంగణలో పెట్టేసి, మనకు ఇంటి ప్రతిమ అన్నప్పుడు ఒక గూడులా ఉంటుంది, మనకు దీపం ఒక మట్టి ప్రమిదలో దీపం వెలిగించి అందులో పెట్టి వెలిగించేసి వచ్చేయండి. ఇంకా ఆ రోజు నుంచి మనం గుడికి వెళ్ళినప్పుడు ఒక దీపం వెలిగించడానికి ఒక ప్రమిద కోసం, ఒక స్థలం కోసం వెతుకుతూ ఉంటాం. చూసారా మీరు? ఇలా మీ ఇంటి ఈ ప్రతిమ ఏదైతే ఉందో అది గూడులాగా ఉంటుంది. అందులో మీరు దీపం పెట్టి నూనె నెయ్యి వేసి దీపం వెలిగించేసి వచ్చారు అంటే ఆ రోజు నుంచి ఇంకా మొదలవుతుంది. అక్కడి నుంచి ప్రతిరోజు దీపం వెలగటం మొదలవుతుంది. కావాలంటే చూడండి, ఎంతో మంది భక్తులు వాళ్ళ కోరికలను స్వామివారి చెంతగా చేర్చడానికి ఈ దీపం రూపంలో వాళ్ళ కోరికలను, కష్టాలను స్వామివారికి చేరుస్తూ ఉంటారు. అలా వాళ్ళ కోరికలను తీర్చుకోవటానికి ఈ ప్రమిదకు మీ ఇల్లు ఆసరా అవుతోంది. అలాంటి మీరు సొంతింట్లోకి అడుగు పెట్టేశారంటే అలాంటి ఇంట్లో మీరు ఎంత అద్భుతంగా మీ ఎదుగుదల ఉంటుందో మీరే గమనించండి. మీ పిల్లా పాపలు ఎంత చక్కగా ఉంటారో చూడండి, మీకు ఎంత ఐశ్వర్యం వస్తుందో చూడండి. ఎందుకంటే ఇక్కడ మీ ఇంటి రూపు, ఇంటి ప్రతిమ ఏదైతే ఉందో అందులో ప్రతిరోజు దీపం వెలుగుతోంది ఇక్కడ స్వామివారి ఆలయ ప్రాంగణంలో. ఎంత అద్భుతం కదా! ఇలా చేసిరండి. వెంకటేశ్వర స్వామి ఆలయం ఎక్కడ మీకు దగ్గర ఉంటే గుడి, అక్కడ గుడి ప్రాంగణంలో ఎక్కడ ఒక చోట, అనువైన చోట ఈ మట్టి బొమ్మను పెట్టేసి అందులో ఒక ప్రమిద వెలిగించేసి రండి. భక్తులందరూ అక్కడ దీపం వెలిగించడానికి ప్రయత్నిస్తారు. ఇక మీకు ఏదైనా కష్టం ఉంది, తీరని కష్టం ఉంది, జాబ్ కానీ, హెల్త్ కానీ, లేకపోతే పెళ్లి కోసం కానీ, సంతానం కోసం కానీ ఇలా ఉన్నాయి. అప్పుడు ఏం చేస్తారు? ప్రతి శనివారం కూడా ఒక శనివారం సంకల్పం చెప్పుకొని పిండి ప్రమిద నెయ్యి వేసి పిండి ప్రమిదలో దీపం వెలిగించి, అలాగే ప్రతి శనివారం కూడా 7 రూపాయలు కానీ, 9 రూపాయలు కానీ, 11 రూపాయలు కానీ స్వామివారి పాదాల చెంత ఉంచండి. దాన్ని తీసి ఒక డబ్బాలో పెడుతూ ఉండండి. మీరు తిరుమలకు వెళ్ళినప్పుడు స్వామివారి హుండీలో సమర్పించండి. లేదు కోరిక అంతా తీరాక ఒక్కసారి సమర్పిస్తామంటే అలా వేయండి. మధ్యలో వెళ్తే కూడా మీరు స్వామివారి హుండీకి సమర్పించేసి మా కోరిక తీరింది స్వామి అని చెప్పిరండి. ఇంకా త్వరగా మీ కోరిక తీర్చేస్తాడు. కాబట్టి ఇది ఏ శనివారం అయినా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది మాఘమాసం కాబట్టి ఈ శనివారం స్టార్ట్ చేయండి. మీ సొంతింట్లోకి మీరు అడుగు పెడతారు. ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా, ఆనందంగా, హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు, పొలాలు, భూములు, బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ
లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది. బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందరవందర నుంచి, గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో, మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతమవుతుంది. కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది. జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది. కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి. తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది. ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు. అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది. దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర. చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి కనుక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి. పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా, బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి? వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి, ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనీర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి. నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.